బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ ఖరారైంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బనగానపల్లికు చేరుకుంటారు. ఇక అక్కడి నుండి బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని స్థానిక ప్రజలు, వివిధ వర్గాల రైతన్నలతో నేరుగా ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పట్టాదారు పాస్ పుస్తకాలను స్వయంగా పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2:30 గంటలకు బనగానపల్లి నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతం, స్థానిక పరిణామాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై వారికి దిశానిర్దేశం చేస్తారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని నంద్యాల జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ బనగానపల్లిలో భారీ బందోబస్తుతో పాటు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశాయి. నియోజకవర్గ నేతలు కూడా ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబు నంద్యాల జిల్లా పర్యటనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ. లహరి, నంద్యాల జిల్లాలో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించబోతా ఉన్నారు. ప్రతి నెల 9వ తారీఖున నిర్వహిస్తున్నటువంటి మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఈసారి బనగానపల్లిలో రైతులతో ముఖ్యమంత్రి సమావేశం కాబోతా ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా భూ సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేయబోతా ఉన్నారు. రాష్ట్రంలో భూ రికార్డుల పక్షాలన, అలాగే రైతులకు భూములపై పూర్తి హక్కులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. బనగానపల్లె పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ముందుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శిస్తాడు. అక్కడ రెవెన్యూ శాఖ పనితీరును సమీక్షించడంతో పాటు భూ సమస్యల పరిష్కారం మీద అధికారులతో చర్చించబోతా ఉన్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రభుత్వ భూ సంస్కరణలు, రైతులకు అందిస్తున్నటువంటి సేవల మీద ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి రైతులకు వివరిస్తారు. ఈ పర్యటనలో అత్యంత కీలకంగా బేతంచెర్ల మండలం గుట్టుపల్లి గ్రామానికి చెందినటువంటి 897 మంది రైతులకు కొంత ఉపశమనం లభించే విధంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి 2074 ఎకరాల భూమిని 22A నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి సమక్షంలోనే ఈ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి రైతులకు అధికారిక ఉత్తర్వులు అందజేయబోతా ఉన్నారు. దీంతో ఎన్నో సంవత్సరాలుగా భూములను విక్రయించలేక, రిజిస్ట్రేషన్ చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకు ఒక పెద్ద ఊరటైతే లభించబోతా ఉంది. అలాగే బనగానపల్లి నియోజకవర్గంలోని 23 మంది రైతులకు చెందినటువంటి 101 ఎకరాల చుక్కల భూములకు కూడా చుక్కల భూముల జాబితా నుంచి తొలగించి వారికి పూర్తి హక్కులు కల్పించబోతా ఉన్నారు. ఈ భూములకు సంబంధించినటువంటి ఉత్తర్వులను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రైతులకు అందజేయబోతా ఉన్నారు. దీంతో భూములపై ఉన్నటువంటి న్యాయపరమైన, పరిపాలనాపరమైనటువంటి సమస్యలు తొలగిపోయి రైతులు స్వేచ్ఛగా తమ భూములను వినియోగించుకునేందుకు, ఆ తర్వాత విక్రయం
నిర్ణయించుకునేందుకు అవకాశం ఏర్పడబోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు జిల్లాల్లో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి భూ సమస్యలను పరిష్కరించింది. తిరుపతి జిల్లా తెట్టిపల్లి, అలాగే గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు, చిత్తూరు జిల్లా కుంగుంది గ్రామాల్లో ఈ భూ వివాదాలకు పరిష్కారం చూపి వేలాది మంది రైతులకు ప్రయోజనం కల్పించింది. అదే తరహాలో ఇప్పుడు నంద్యాల జిల్లాలో కూడా భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇప్పటికే అర్థమవుతా ఉంది. తహసీల్దార్ కార్యాలయ పరిశీలించిన తర్వాత మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయబోతా ఉన్నారు. ఆధునిక భద్రతా ప్రమాణాలతో రూపొందించినటువంటి పాస్ పుస్తకాల ద్వారా రైతుల భూ వివరాలు స్పష్టంగా నమోదు చేయబడ్డాయి. భవిష్యత్తులో రుణాలు కావచ్చు, పంటల నమోదు కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో కావచ్చు, ఈ పాస్ పుస్తకాలు కీలకంగా ఉపయోగపడబోతా ఉన్నాయి. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భూ రికార్డుల నవీకరణ కార్యక్రమాన్ని వేగంగా అమలు చేస్తా ఉంది. జులై నెలతో కలిపి రాష్ట్రంలో 6,587 గ్రామాల్లో 29,04,000 పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఒక్క నెలలోనే 428 గ్రామాల్లో 2,48,000 పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ అందజేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నంద్యాల జిల్లాలోనే ఈ నెల 8,412 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందించేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. భూ సమస్యలకు ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపటం, అలాగే రైతులకు భూముల మీద పూర్తి హక్కులు కల్పించడం, రెవెన్యూ సేవలను పారదర్శకంగా అందించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టినటువంటి మీ భూమి మీ హక్కు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి స్పందన లభిస్తా ఉంది. నంద్యాల జిల్లా బనగానపల్లిలో జరిగే ఈ కార్యక్రమంలో వందలాది మంది రైతులు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరబోతుండగా ఈ భూ హక్కుల పరిరక్షణలో మరొక కీలక అడుగు పడుతా ఉందని అటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.